అమ్మ అనే పదానికి అసలైన నిర్వచనం మంచికి మారు పేరు, మానవతకు మరో పేరు. కష్టాలను తాను స్వీకరించి సుఖాలను మాకు అందించిన మాతృమూర్తి. అదేవిధంగా విషాన్ని తాను మింగి అమృతాన్ని మాకు పొందిన ధన్య జీవి. అమ్మ అనే పదాన్ని ఎంతో ఔన్నత్యాన్ని తీసుకొచ్చిన మా అమ్మ స్వర్గీయ మధ్యలో వెంకటమ్మ గారు పరమపదించి దాదాపు సంవత్సరం అవుతున్నది. మరి ఆమె మా మధ్యలో లేకుండా ఆమె చూపిన ప్రేమ, త్యాగము, ఆమె యొక్క నడక, మాట, మనిషి, పలుకు, మాట అన్ని కూడా మేము అవలంబిస్తున్నాం. మా అమ్మ ప్రేమ ఎంత గొప్పదంటే అమ్మను తలుచుకుంటే ఇతరుల అమ్మలను కూడా ప్రేమించాలి, ఆ అమ్మను కూడా ప్రేమించాలి అనేంత గొప్ప ప్రేమను చూపిన వ్యక్తి. దేవుడు జన్మనిస్తే అమ్మ పునర్జన్మ అంటే గర్భం ధరించినా కూడా దేవుడు జన్మనిస్తే అమ్మ పునర్జన్మించి నడత అన్ని నేర్పిన వ్యక్తి డాక్టర్ రాజలక్ష్మి గారు. ఆమె నేను ఎంతో అసోసియేట్ అయి ఉండటం. చిన్నప్పుడు మా నాన్నగారు ఆయన సింగరేణి వర్కర్ గా కొంత డ్రింక్ అలవాటు ఉండే. అమ్మ ఇంకా ఆయన వైద్యం మీన్స్ భూత వైద్యం అనేది ఆయన నిలబడేవాడు, చేసేవాడు. అందుకని డ్రింక్ ఇంకా ఎక్కువ మోతాదులో అలవాటు అయ్యి ఆయన మంచిగా ఉన్నప్పుడు అందరినీ ప్రేమించి మా రోజులు పెట్టేవాడు. కానీ తాగంగానే మమ్మల్ని ఏమనకపోయారు, అమ్మని బాగా తింటేటోళ్ళు పోతేవాడు. అమ్మ పరుగు తీసి ఆయన దాక్కునేది. అవన్నీ నాకు చిన్నప్పుడు చిన్నది ఇంకా రాజలక్ష్మి నాకు అన్ని మందం పెట్టుకుంటాం. అమ్మ ఇలాంటి కష్టాలు పడతాను అట్లా పడుతూ కూడా మమ్మల్ని ఎంతో గొప్పగా ప్రేమించి బడికి కూడా తీసుకెళ్లేదు. అమ్మని తీసుకెళ్ళి మంచి చెడ్డ అన్ని మాట్లాడు. మా శంకరాన్ని రాజాది అన్ని బండ్లు తిరిగినా ఎక్కడ కుదురుగా చదువు. ఆయన లోకం పాటు తిరిగేటోడు, దండాయమేమో హాస్టల్లో ఉండేటోడు, నేను చెల్లె ఉండేటోళ్ళం. అట్లా చెల్లెలను కూడా బండ్లు చేయించడం కానీ నన్ను చేయించడం కానీ ఎంతో ప్రేమ చూపించేది. అమ్మ కూర్చి అంటే దానికి నిజమైన నిదర్శనం నేనే. అమ్మని అంటి పెట్టుకొని ఉండేటోను, ఎందుకంటే చాలా కష్టాలు పడుతుంది. నాన్న అమ్మ కొడుకు వెళ్ళిపోయేది ఇక్కడ పూర్వదండాలు. అమ్మ ఇంటికి వెళ్ళినా నాన్నని కూడా మళ్ళీ ఇది ఒక్కడైపోతుందని నాన్నని అంటు పెట్టుకొని ఉండేటాను. అంటు పెట్టుకొని ఉండి నాన్నకు వంట చేసేటోను నేనే. అక్కడ గతంలో ఏలేలో జాబ్ చేసుకోవాలి. ఆయన 7 o'clock వెళ్ళిపోయి డ్యూటీ మాత్రం మనకు వెళ్ళినప్పుడు నేను ఇక్కడ వంట చేసుకొని పోయి దూరం లాగా పరిగెత్తి స్పీడ్ గా అక్కడ ఇచ్చి క్యారేజ్ వచ్చి మళ్ళీ ఇక్కడ చమం బస్తీలో ఉన్నటువంటి ఆటపాటలు అన్నిటిని చేసి నిన్నటి పాఠం కాకుండా రేపటి పాఠం కూడా చదువుకొని బడికి వెళ్ళేటోళ్ళు. తర్వాత అమ్మకు ఎంతో ఉదాహరణలు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడ కూరగాయలు ఎందుకు చెప్తున్నంటే ఇప్పుడు జనరేషన్ కానీ చాలా మంది కానీ కష్ట సుఖాలు తెలియదు. తెలుసుకొని నేను చెప్పిన ఈ ఉపన్యాసాల్లో ఏ ఒకటన్నా పాటిస్తే సమాజంలో మారిపోతుంది. సో ఆ విధంగా నేను ఎక్కడ చెప్పినా కూడా ఆ విధంగానే చెప్తాను. అయితే ఇక్కడ కూరగాయల కొట్లో పనిచేసేవాళ్ళు నేను మున్సిపల్ ఆఫీస్ లో ఉండే సొంత పొద్దున 8 గంటలకు వస్తే రాత్రి 8 గంటల దాకా ఆడే భోజనం పెట్టేటోడు. యాకుబాని ఇక్కడ ఉన్నాడు. సాయంత్రం 8 అయ్యేదంటే ఒక పెద్ద సంచి నిండా కూరగాయలు 5 రూపాయలు ఇచ్చేవాడు. తెచ్చి నేను అమ్మకి ఇచ్చేటోడు. అమ్మ కూరగాయలు పెట్టాడు. తర్వాత ఐస్ క్రీమ్ సమ్మర్ రాగానే హాలిడేస్ కదా, చెప్పులు లేకుండా ఐస్ క్రీమ్ డబ్బా పట్టుకొని కొత్తగూడెం తిరిగేటప్పుడు ధర్మకం కూడా తిరిగిన జ్ఞాపకాలు నాకు. సాయంత్రం 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ డబ్బా. తర్వాత జామ చెట్టు మా ఇంట్లో పెద్దది ఉండేది. ఆ జామకాయని కొద్ది చెట్టు మీద ముందు అమ్మేటోంది. అమ్మకి డబ్బులు తెచ్చి అమ్మకి ఇచ్చేటోంది. తర్వాత ఇప్పుడు మినరల్ వాటర్ వచ్చిన అప్పుడు లేవు. అమ్మకి సపోర్ట్ ఉండాలని చెప్పి నేను నెట్ మీద చిన్న టవల్ పెట్టుకొని బిల్లు పెట్టుకొని అప్పుడు సైకిల్ కూడా లేదు, నడుచుకుంటూ పోయి కావాలని పెట్టి దగ్గర నీళ్లు తీసుకొని అని చెప్పి అమ్మకు పేడ అలుకేసేది. అమ్మ కష్టపడతాను నేనే నాగేశ్వర దాకా బొచ్చ పట్టుకొని పోయి ఆ పేడలు తీసుకొని వచ్చి అమ్మకి ఇచ్చేటాం. తర్వాత అప్పుడు సింగరేణి వర్కర్స్కి 2
బొగ్గు బస్తాలు ఇచ్చేవారు. ఇక్కడ ఏరియల్ ఏరియల్ బొగ్గు ఏరియా మోహన్ అన్న వాళ్ళ నాన్నగారు అక్కడ అక్కడ నేను సైకిల్ కిరాయి సైకిల్ తీసుకొని పోయి 2 బస్తాలు కారు చూపించి 2 బస్తాలు తీసుకొని వచ్చి అమ్మకి ఇచ్చేవారు. ఇక కొంతమంది తెలిసి ఎందుకు చెప్తున్నట్టే అమ్మ ఆ విధమైనటువంటి ముందే చెప్పాను నేను ఎవరికన్నా గొడవపడి వస్తే ముందు నన్ను కొట్టేదమ్మా. సరే నన్ను కొట్టేదమ్మా అంటే నువ్వేమనిందే అన్నాడు ఆవిడు అని చెప్పి తర్వాత వాడిని పిలిచి వాళ్ళు దుమ్ము దులిపోయింది మామూలుగా. అట్లా మాకు ఒక క్రమశిక్షణ, ఒక కట్టుబాటు, ఒక నడవడిక, ఇతరులకు సహాయం చేసే గుణం. ఇక మా నాన్న అయితే ఆయన మొత్తం ధర్మదాతలో నెంబర్ ఉన్నది లేని అవే గుణాలు నాకు కూడా వచ్చినాయి. ఆయన అక్కడ మాది ఇక్కడ 2 స్థలాలు ఉండేవి. ఆ స్థలాలు వేరే వాళ్ళకి ఇచ్చింది. ఎక్కడ ఉండేది అవి ఇచ్చేసింది. ఇది ఆఖరికి దీనికి కూడా ఎంత పెట్టడానికి ఒకరు పట్టుకొని వచ్చిందంట మా అమ్మ చెప్పి. వాటర్తో అడ్జసెంట్గా ఉండే స్థలం ఇది. వచ్చి మన క్వార్టర్ ఉంది కదమ్మా వెంకటమ్మా వీడికి లేదు ఇచ్చేద్దామా అని అడిగిందట. అడిగితే మా అమ్మ సరే నీకు గుర్తుందారా మనం ఎక్కడ ఉంటామో తర్వాత ఎవరైనా వచ్చింది అన్నాడు గెటో చెప్పు అని పంపించి ఈ స్థలం ఆపితే ఉన్నది లేకపోతే ఈ స్థలం కూడా పోయేది. యూనియన్ కుమర మీదనే తిరుగుబాటు చేసినటువంటి కమ్యూనిస్ట్ కళ్ళు కట్టిన యోధుడు మా నాన్న. ఉన్నది లేదు చూడు ఎంత ఇచ్చేసి లేకపోయినా బాధపడు అదే కొన్ని లక్షలు. సో అమ్మ నాన్నలు ఈ విధంగా మమ్మల్ని పెంచారు. ఆ విధమైనటువంటి క్రమశిక్షణతోనే సామాజిక బాధ్యత చెప్పాను ఇంతకుముందు నిజ వాళ్ళని పొరుగువాడిని ప్రేమించాం. బైబుల్ అంతా అదే వాక్యం మీద ఉన్నది. పొరుగువాడు అంటే అందరూ వస్తున్నారు. అట్లాగే మానవ సేవ మాధవ సేవ భగవద్గీత మొత్తం దాంట్లోనే ఉంది. అట్లాగే విధవరాలను పేదవాళ్ళను ఆదరించము అనేది పురాణంలో ఉంది. ఈ 3 మర్మాలు తెలుసుకొని నా జీవిత గమ్యాన్ని మా అమ్మ రూపంలో నేను ముందుకు సాగుతున్నా. దీనికి నాకు ఎంతో మంది ఆత్మీయులు ఉన్నారు. నిజంగా మోహన్ అన్న ఆత్మీయ సోదరుడు, అక్క యువరక్క సొంత అక్కలా మోహన్ గారు ఎంతో సొంత అక్క బావలాగా నాకు. అదేవిధంగా మరి తమ్ముడు కోటి, తమ్ముడు శ్రీనివాస్, అదేవిధంగా తెలంగాణ ఆత్మీయంగా కానీ రామదాస్ అన్న, హరిశంకర్ అన్న, అదేవిధంగా తమ్ముడు సామాజిక బాధ్యత రవీంద్ర, అదేవిధంగా డాక్టర్ అభిజయవాది తమ్ముడు జోసఫ్, అదేవిధంగా నాకు అన్నింటిలో అండగా ఉండే రైట్ హ్యాండ్ లాగా స్టీవెన్, అదేవిధంగా నా ఆత్మీయ సోదరుడు శైలస్, సుధాకర్ నా ఉపాధ్యాయులు ఎంతో నాకు అదేవిధంగా మా బాబుమతి ఏది ఆత్మీయ వ్యవస్థ, ఇంకా మా ఆత్మీయ అధికార సోదరులు మంచి చిన్నలు రావడం ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, మనం మన కోసం కాదు బతికేది, సమాజం కోసం ఇతరుల కోసం బతకడమే నిజమైన జన్మకు సార్థకత అని తెలియజేస్తూ అందరూ కూడా ఈచ్ వన్ టీచర్ లాగా అందరూ కూడా హెల్ప్ వన్ అనేది ఒకటి పెట్టుకొని ఒక్కరికైనా సహాయం చేసి సమాజాన్ని మార్చాలని కోరుకుంటూ